భారత ప్రధాని మోడీ ఖ్యాతి ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రపంచం నలుదిశలా విస్తరిస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎటు చూసినా మోడీ నామజపమే వినిపిస్తుంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మోడీకి వివిధ దేశాలు అత్యుత్తమ పురస్కారాలు ప్రదానం చేసి గౌరవిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ ప్రధాని సాధించని ఘనతను మోడీ సాధించారు. ఇప్పటివరకు 27 అంతర్జాతీయ పురస్కారాలు అందుకుని కొత్త చరిత్రను సృష్టించారు. మరోవైపు ప్రపంచంలో 17 పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగాలు చేశారు మోడీ. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. ఇటీవల నమీబియాలో పర్యటించిన సమయంలో తన అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచియా మిరాబిలిస్ను ప్రధాని మోడీకి ప్రకటించింది. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా మోడీ నిలిచారు. అంతకుముందే బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కానర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్తో సత్కరించింది. ఈ పురస్కారాలే కాదు, దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడం, దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తున్న తీరును మెచ్చి ప్రపంచ వేదికలు అంతర్జాతీయ పురస్కారాలను మోడీకి అందిస్తున్నాయి. ఇటీవల జరిగిన 5 దేశాల పర్యటన సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ మోడీనే. ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో ఘనా దేశం సత్కరించింది. 8 రోజుల పర్యటనలో అర్జెంటీనా మినహా మిగిలిన దేశాల అత్యున్నత పురస్కారాలను ప్రధాని మోడీ అందుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 14 ఏళ్లుగా విదేశీ ప్రభుత్వాల నుంచి అత్యున్నత పురస్కారాలు మోడీ అందుకుంటూనే ఉన్నారు. సౌదీ అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, యుఏఈ, రష్యా, మాల్దీవులు, బెహ్రెయిన్, అమెరికా, భూటాన్, పాపువా న్యూగినియా, ఫ్రాన్స్, ఈజిప్ట్, ఫిజీ, గ్రీస్, నైజీరియా దేశాలు తమ అత్యుత్తమ పురస్కారాలను భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రదానం చేశాయి. అంతర్జాతీయ అవార్డులే కాదు, 17 సార్లు విదేశీ పార్లమెంట్లో ప్రసంగించి అరుదైన ఘనతను సాధించారు. 1950 నుంచి మొత్తం ప్రధానులు అందరినీ కలిపిన ఇన్ని ప్రసంగాలు చేయలేదు. నమీబియా పార్లమెంట్లో మోడీ చేసిన ప్రసంగం గత 11 ఏళ్లలో ప్రధాని హోదాలో 17వది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్లలో అత్యధికంగా 7 సార్లు ప్రసంగించారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ 4 సార్లు విదేశీ పార్లమెంట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని మోడీ తక్కువ కాలంలోనే విదేశీ పార్లమెంట్లో 17 ప్రసంగాలు చేయడం ఆయన నాయకత్వానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం దక్కుతోందంటూ బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.